ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని మాకు దీవించి పంచిపెట్టుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. బిగ్గరగా ఆమేనని చెబుదాం. ప్రేమాస్వరూపి అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ రాత్రికాల సమయంలో ఈ కోడికను ఏర్పరచుకున్న వారి కుటుంబానికి, ఈ కోడికకు కూడి వచ్చినటువంటి మీకును, ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా వర్తమానాన్ని వింటున్నటువంటి బిడ్డలైన వారందరికీ చాలా సంతోషం. మీరు వర్తమానం వింటున్నారు, చాలామంది ఆశీర్వదింపబడుతున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. చాలామంది రాత్రి వర్తమానం సాతాను స్థానం ఎక్కడ అన్నది కూడా దగ్గర చాలామంది విన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా విని మమ్మలను కన్సల్ట్ అవుతున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంకా మీరు వినటమే కాక ఈ వర్తమానము మాకు ఆశీర్వాదకరంగా ఉంది అని ఒకవేళ మీరు అనుకున్నప్పుడు ఇంకా అనేకులకి ఈ వర్తమానాన్ని షేర్ చేయండి, పంపించండి. మీ బంధువులు, మీ రక్త సంబంధికులు ఇంకా ఎంతోమంది ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఈ వర్తమానం అందిస్తే బాగుండిద్ది అని ఒకవేళ మీరు ఆశపడ్డప్పుడు ఈ వాక్యాన్ని మీరు ఏ వాక్యం చేత అయితే బలపడుతున్నారో, ఆశీర్వదింపబడుతున్నారో, దీవించబడుతున్నారో, సరిచేయబడుతున్నారో ఆ వర్తమానాన్ని మీరు ఎవరికైతే వినిపించాలనుకుంటున్నారో వారికి కూడా వినిపించండి. వారు విని వారు కూడా మార్పు చెందటానికి అవకాశం ఉండిద్ది. అది కుటుంబానికి అయి ఉండొచ్చు, మీ పిల్లలకి అయి ఉండొచ్చు, లేదా మీ బంధువులకి అయి ఉండొచ్చు. ఎవరికైనా కానీ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, విలువైంది. కాబట్టి ఈరోజు చాలామంది నన్ను సంప్రదించడం జరిగింది. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మాది చిన్న పరిచర్యే, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన పరిచర్యలోనే నమ్మకమైన వాక్యాలను మేము అందిస్తున్నాము గనక దీని ద్వారా చాలామంది ఆశీర్వదింపబడుతున్నారు. మేమెంతో సంతోషిస్తున్నాం. కాబట్టి ప్రతిదినము మీకు ఏదో ఒక రీతిగా వర్తమానం అయితే అందిస్తూనే ఉంటాము. మీరు వింటున్న వాక్యాన్ని బట్టి మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని మా కర్మేలు ప్రార్థన మందిరం తరపున నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాము. హల్లెలూయా. వాక్యం నిమిత్తమై మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. చక్కగా పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వాక్యము చెబుతున్నప్పుడు దాన్ని చూస్తే వాక్యములో అర్థం ఏమిటో మీకు అర్థమైంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనాన్ని నేను చదువుతాను. మీరు తీసిన వారు చక్కగా ఆ వాక్యాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఏమనుందంటే, అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. దీంట్లో మనం ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే 22వ వచనం. అక్కడ ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిండు. యేసు ప్రభుతో ఒక యవనస్తుడు తనలో ఉన్న డౌట్స్ అన్నిటినీ క్లారిటీ చేసుకున్నాడు. ఈ యవనస్తుడు చాలా ఆస్తి కలిగిన వాడు, డబ్బులు బాగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని, ఏ మాట? యేసు ప్రభు మాట విని. ఏ మాట?
దేవుని వాక్యాన్ని విని ఏ మాట సత్యమైన మార్గమును గురించి తెలియపరిచినప్పుడు ఆ మాట వినంట వ్యసనపడి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు 2 మార్గాలు నీ ఎదుటిగా ఉన్నాయి. ఒకటి యేసు ప్రభు వాక్యం ఉంది, 2 నువ్వు ఉన్నావు. యేసు ప్రభు వాక్యాన్నేమో నువ్వు అర్థం చేసుకుంటే నీకు ఆశీర్వాదం కలిగిద్ది. యేసు ప్రభు వాక్యాన్ని నువ్వు వినగలిగితే, వినిన దానిని జీవితానికి కట్టుకోగలిగితేనేమో నీకు ఆశీర్వాదం కలిగిద్ది. ఆ మాటను విని, అనగా ఏ మాటనంటే దేవుని వాక్యాన్ని విని గనక నువ్వు వ్యసన పడ్డావంటే గనక ఆ రోజు అతనికి ఆస్తుంది. తను మగిలు ఆస్తి గలవాడు గనక ఇప్పుడు యేసు ప్రభును చూడట్లేదు. ఆ వ్యక్తి దేన్ని చూసుకుంటూ బ్రతుకుతున్నాడంటే తాను కలిగి ఉన్న ధనాన్ని మాత్రమే చూసుకుంటూ బ్రతుకుతున్నాడు. ధనము ఎంత ప్రమాదకరమైందంటే చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు తాను వదులుకుంది ఎవరినంటే క్యాజువల్గా అనుకున్నాడు, నేను వదులుకుంది యేసు ప్రభుని, నాకేమీ కాదు అని. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అతను ఆలోచన చేస్తే నిత్యము మండుచున్న నిత్యాగ్నికి పాత్రుడైపోయిండు అని రాయబడింది. సిరికి దేవునికి ఒక మనుష్యుడు ఎప్పుడు దాసుడు కాలేడంట. యేసు ప్రభువే అన్నాడు ఆ మాట. అయితే సిరికన్నా దాసుడైతాడు లేదా దేవునికన్నా దాసుడైతాడు, కానీ రెండిటికి దాసుడైతానన్నవాడిని అసలు నమ్మడు యేసు ప్రభు. అయితే సిరికన్నా దాసుడై బ్రతుకుతాడు మానవుడు, లేదా దేవునికన్నా దాసుడై ఉండాలంటాడు. ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి, చాలా వయస్సులో ఉన్నటువంటి వ్యక్తి, జీవితము చాలా ఉంది, బ్రతుకుకి అర్థం తెలిసిన వాడు, కానీ అతనుకున్న ఆలోచన అంతా, కోరికంతా, తపనంతా ఏమిటంటే నాకు ఆస్తుంది, నాకు వెండి ఉంది, బంగారాలు ఉన్నాయి, వెలగల రాళ్ళు ఉన్నాయి, లేదు వజ్రాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, తెలిసిన వారు తెలియని వారు అందరితో నేను సంతోషంగానే ఉన్నాను, సంతోషంగానే బ్రతుకుతున్నాను, తిండికి కొదువు లేదు, బట్టకి కొదువు లేదు, ఏ విషయంలో కూడా కొదువు లేకుండా నేను బ్రతుకుతున్నాలే. కానీ నాకెందుకో ఒక ఆలోచన వస్తుంది ప్రభువా. ఏంటి ఆలోచన అని యేసు ప్రభు అడిగితే, నిత్య రాజ్యమునకు వారసుని కావాలన్న ఆలోచన ఉంది. నా దగ్గర ధనం ఉంది, నాకు అన్ని సుఖ సౌకర్యాలు కలిగిన జీవితాన్ని నేను జీవిస్తున్నా, కొదువా అన్నది ఏది నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఏదో ఒకటి కొదువుగా ఉందని నాకు అనిపిస్తుంది. ఆ కొదువు కలిగింది ఏమిటా నేను నీ దగ్గర తెలుసుకోవటానికి నేను వచ్చానయ్యా అని ఆ యవనస్తుడు, ఎవరు ఆ మిగులు ఆస్తి కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు, బంగారం కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చెయ్యాలి, నిత్య జీవమునకు పరలోకానికి నేను కూడా ఒక వారసుని అవ్వాలి, పరలోకములో అందరితో పాటు నేను కూడా ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని తన ఆశ కలిగిన ఆలోచనతో యేసు ప్రభుని అడగడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చాలామంది క్రైస్తవుల ఆలోచన అంతా ఏమిటి, ఇంత భక్తి చేసేది ఎందుకు, ఉపవాసాలు ఉండేది ఎందుకు, ఇంటింటి సువార్త కూడికలో పాల్గొనేది ఎందుకు, లేదంటే ఉపవాస ప్రార్థనలో పాల్గొనేది ఎందుకు, దేని కొరకు ఒక క్రైస్తవుడు ప్రయాసపడుతున్నాడయ్యా అంటే, ఒకరోజు నా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వస్తుండు, రెండవ రాకడ అనేది ఒకటి ఉంది. ఆ రాకడలో నా ప్రభువు నన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు కాబట్టి నేను ఆయన కలుసుకోవాల్సిన పౌరుడునై విశ్వాసిని నేను బ్రతకాలి. కాబట్టి ఏ విధము చేతనైనా నా దేవునికి ఒక వారసత్వము కలిగిన విశ్వాసినై నేను బ్రతకాలి అన్న ఆలోచన భావంతో ఈరోజు భూలోకములో ఉన్న ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పరుగులెత్తుకుంటూ భక్తిని చేసే ఉద్దేశం అంతా ఏమిటంటే, ఏ విధము చేతనైనా నేను పరలోకం వెళ్ళాలి, ఏ విధము చేతనైనా నేను నిత్యరాజ్యంలోకి వారసురాలని కావాలనే ప్రయాస. బాగానే ఉంది, నువ్వు వారసుడు కావాలనుకోవటం, ఆశపడటంలో తప్పేమీ లేదు. నువ్వు వారసురాలు కావాలనుకోవటం, ఆశపడటంలో తప్పేమీ లేదు. నీ భర్త రాజ్యంలో ఉండాలనుకోవటం తప్పు లేదు, నీ భార్య రాజ్యంలో ఉండాలనుకోవటం తప్పు లేదు,
నీ పిల్లలు రాజ్యంలో ఉండాలనుకోవటం తప్పు లేదు. కానీ ఆ రాజ్యానికి నువ్వు వారసుడివి, ఆ రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలంటే వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకోవటం నేర్చుకోవాలి. వాక్యము కఠినముగా ఉండిద్ది, వాక్యము ప్రేమగా ఉండిద్ది, వాక్యము సరిచేసిద్ది. వాక్యము బాగు చేసినప్పుడు, వాక్యము గద్దించినప్పుడు, వాక్యము కఠినముగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని నువ్వు బ్రతకటానికి ఇష్టపడాలే కానీ ఆ వాక్యం ప్రకారం నువ్వు బ్రతకటానికి నీ మనస్సును, నీ జీవితాన్ని, ఆలోచనను దేవునికి అంగీకారమైన మనస్సులో నువ్వు పెట్టుకోవాలే కానీ అప్పుడు ఆ వాక్యము ద్వారా నువ్వు రాజ్యానికి వారసుడివి, వారసురాలు అవుతావు తప్ప వాక్యము జీవితంలో లేకుండా, జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు మాట జీవితంలో లేకుండా, దేవుని వాక్యము జీవితంలో లేకుండా పాటలు పాడిన ఉపయోగం లేదు, ఆరాధన చేసిన ఉపయోగం లేదు, కానుకలు ఇచ్చిన ఉపయోగం లేదు, ఏది చేసిన ఉపయోగం లేదు. ఒక క్రైస్తవుడికి ఉపయోగం ఏమిటయ్యా అంటే దేవుని వాక్యముని జీవితంలో ఫలించటమే ఒక క్రైస్తవుడికి ఉపయోగకరమైన జీవితమై ఉన్నది. కాబట్టి నీ జీవితంలో రాజ్యానికి వారసుడివి, వారసురాలు కావాలంటే దేవుని వాక్యము నీ దగ్గర పనిచేయాలి, దేవుని వాక్యము నీలో పనిచేయాలి, దేవుని వాక్యము నీ ఇంటిలో పనిచేయాలి, దేవుని వాక్యము నీ కుటుంబంలో పనిచేయాలి. నీ విశ్వాస జీవితంలో వాక్యము ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకొని బ్రతుకుతావో, వాక్యానుసారంగా బ్రతకటానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో, యేసు ప్రభు వాక్యము కఠినమైనదైనా, ప్రేమ కలిగినదైనా, కఠోరముగా వచ్చినా కానీ ఈ వాక్యము నన్ను దర్శించింది, ఈ వాక్యము నన్ను బాగు చేసింది, ఈ వాక్యము నన్ను గద్దించింది, ఈ వాక్యము నాకు బుద్ధి చెప్పిందని అనుకున్న నాడు ఆ వాక్యము ద్వారా నువ్వు రాజ్యములో వారసుడివి, వారసురాలు కావటానికి నా దేవుడు నిండు కృప నీకు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తికి వచ్చిన సమస్య ఏంటో తెలుసా? వాక్యమంతా విన్నాడు కానీ వాక్యము మీద వ్యసనం పడ్డాడంట. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం పేరు ఏమిటంటే వ్యసనము. దేని మీద వ్యసనం? దేవుని మీద వ్యసనం, దేవుని వాక్యం మీద వ్యసనం, దేవుని సేవకుని మీద వ్యసనం. ఈ వ్యసనము కలిగిన జీవితం కలిగిన వాడు, ఈ వ్యసనకరమైన ఆలోచన కలిగిన వాడు, ఈ వ్యసనకరమైన తలంపు కలిగిన వాడు సింగిల్ మెట్టు కూడా ఎక్కలేడంట. వీడికి వచ్చిన సమస్య ఏంటి? డౌట్ని అడిగాడండి. నేను నిత్యరాజ్యానికి వారసుని కావాలంటే ఎలా? నేను నిత్యరాజ్యములో నీతో పాటు సింహాసనం మీద నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నానయ్యా, నీతో ఉండాలన్న కోరికతో బ్రతుకుతున్నా, నిన్ను ఆరాధించాలన్న కోరికతో బ్రతుకుతున్నా. బాగానే ఉంది. ప్రతి క్రైస్తవుడి కోరిక అదే, ప్రతి సేవకుడు కోరిక అదే, ప్రతి క్రైస్తవుడు యావత్తు క్రైస్తవుల ఆలోచన అంతా ఏమిటంటే నేను, నా భర్త, నా పిల్లలు పరలోకములో ఉండాలనుకుంటున్నాం. తప్పు లేదు. అన్నదానం చేస్తే పరలోకం వెళ్తారా? నేత్రదానం చేస్తే పరలోకం వెళ్తారా? వస్త్రదానం చేస్తే పరలోకం వెళ్తారా? లేదు రక్తదానం చేస్తే పరలోకం వెళ్తారా? ఇవేవి చేసిన పరలోకం పోరు. పరలోకం ఎలాగయ్యా పోయేదంటే వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉండాలి, నీతో నివసించాలి, నీలో పని చేయాలి. అలాగని ఎప్పుడైతే కార్యము సాధకమైందో తద్వారా నా దేవుని కృప ద్వారా నువ్వు రాజ్యానికి వారసులు అవుతారు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. వారసురాలు కావాలనుకోవటం తప్పేమి కాదు, వారసుని కావాలనుకోవటం తప్పు కాదు. ఇప్పుడు వీడితో వచ్చిన సమస్య ఏమిటంటే వీడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయండి. ఏమున్నాయి చెప్పండి, అందరికి వచ్చుగా చెప్పండి. ఏమున్నాయి వీడి దగ్గర? డబ్బులు బాగా ఉన్నాయి, ధనవంతుడు. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించాలంటే సిరిని కాస్త దూరం పెట్టుకోవాలి. యేసు ప్రభుని వెంబడించాలంటే ధనం మీద వ్యామోహాన్ని చంపుకోవాలి. యేసు ప్రభుని వెంబడించాలంటే ఎంత మాత్రము తగునో దానినే సంపాదించుకొని దానితో సంతృప్తిగా బ్రతుకుతూ జీవించాలి. ఇప్పుడు వీడికి వచ్చిన డౌట్ అంతా ఏమిటంటే ప్రార్థనకి వెళితే ధనాపేక్షలు అంటూ ఉంటారు, ప్రార్థనకి వెళ్తే వడ్డీలు తీసుకోకూడదని అంటారు,
ప్రార్థనకి వెళితే ఇదిగో నువ్వు అట్ట బతుకుతున్నావు ఇట్ట బతుకుతున్నావు, ఆ జీవితం మంచిది కాదు, ఎదుటోళ్ళ మీద పడి ఏడుస్తున్నావు, లేదంటే ఎదుటోడు వరుతుంటే నువ్వు ఆడలా చేస్తున్నావు, ఇవన్నీ ఎదురైతే ఇవన్నీ ఎందుకు? నా ధనము నా దగ్గర ఉంచుకొని, నా డబ్బును నా దగ్గర పెట్టుకొని, నా ఐశ్వర్యాన్ని నా దగ్గర పెట్టుకొని దానినే చూసుకుంటూ పోతే అసలు ఎవరితో ఏ తలనొప్పి ఉండదు కదా. సేవకుడితో తలనొప్పి ఉండదు, వాక్యముతో తలనొప్పి ఉండదు, అట్ట చెప్పిండు ఇట్ట చెప్పిండు అన్న బాధ ఉండదు. ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఆలోచన చేసి వాక్యం మీద వ్యసనపడి అక్కడ నుంచి వెళ్ళిపోయిండంట. బాగా గుర్తెరగాలి, యేసు ప్రభువు అక్కడే ఉన్నాడు, వాక్యం అక్కడే ఉంది. ఇప్పుడు యేసు ప్రభువుని వదిలేసిండు, వాక్యాన్ని వదిలేసిండు. వదిలేసినట్టుగా పోవచ్చు కదా. ఏం చేసిండు? అక్కడ వ్యసనపడ్డాడని రాయబడి ఉంది. ఈరోజు చాలామంది వాక్యం మీద వ్యసన పడుతున్నారు, సేవకుడి మీద వ్యసన పడుతున్నారు, దేవుని మీద వ్యసన పడుతున్నారు. దేవుని మీద వ్యసన పడేవాడు ఏమి సాధిస్తాడయ్యా అంటే ఏమీ సాధించలేడు. దేవుని వాక్యం మీద వ్యసన పడేవాడు ఏమి సాధిస్తాడయ్యా అంటే ఏమీ సాధించలేడు. ఎందుకో తెలుసా? వాడి వ్యసనము లోక సంబంధమైన ఆలోచనల మీద ఉంటే బాగుండేదేలేమోలే, కానీ లోకరక్షకుడి మీద వ్యసనం పడితే వాడికేమొచ్చిద్దండి? దేవుని వాక్యం మీద వ్యసనం పడితే వాడికేమొచ్చిద్ది? వాక్యం అలాగుంది, వాక్యం ఇలాగుంది, వాక్యం అలా చెప్పిండు, వాక్యం ఇలా చెప్పిండు, వాక్యం అలాగొచ్చింది, వాక్యం ఇట్టుండిద్దా, వాక్యం అట్టుండిద్దా అన్నవాడు వ్యసన పడినట్లు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు విన్న వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోలేకపోతున్నావంటే నీలో వ్యసనం ఉందని అర్థం అన్నమాట. ఇదిగో వీడి దగ్గరున్న గుణం అదే, వీడి దగ్గరున్న బుద్ధి ఏమిటో తెలుసా? మొత్తం విన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వాదం ఇచ్చేదాకా విన్నాడు. చివరికి దేవుని మీద వ్యసనం పడి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వాడి మార్గం ఏంటో తెలుసా? మరణం. వాడి మార్గం ఏంటో తెలుసా? నరకం. వాడి మార్గం ఏంటో తెలుసా? నాశనం. ఈరోజు చాలామంది విశ్వాసులు బలహీనులైపోవటానికి గల కారణం, ఈరోజు చాలామంది విశ్వాసులు వర్ధిల్లలేకపోవటానికి గల కారణం, ఈరోజు చాలామంది విశ్వాసులు బలహీనతలో గురైపోవటానికి గల కారణం, అపవాది బంధకాల్లో, సాతాను బంధకాల్లో నలిగిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యము మీద వ్యసనపడి బ్రతుకుతున్నారు, దేవుని మీద వ్యసనపడి బ్రతుకుతున్నారు. వీడు దేవుణ్ణి వదులుకున్నాడండి. ఎవరిని వదులుకున్నాడు వీడు? ఎవరిని వదులుకున్నాడండి? దేవుణ్ణి వదులుకున్నాడు. దేనికోసమో తెలుసా? వాక్యము ఇలా బ్రతుకు నాయనా అని చెప్పినందుకు. వాక్యము పాపం చెయ్యొద్దని చెప్పింది, వాక్యము దొంగతనం చెయ్యొద్దని చెప్పింది, వాక్యము వ్యభిచారం చెయ్యొద్దని చెప్పింది, వాక్యము నరహత్య చెయ్యొద్దని చెప్పింది. ఇవే యేసు ప్రభు పైన చెప్పిన మాటలు, అంతకు మించి ఏమీ లేవాడ. బాబు, కొన్ని ఆజ్ఞలను అతిక్రమించకుండా నువ్వు బ్రతుకు, ఆజ్ఞలను గైకొని బ్రతుకు, నువ్వు చాలు పరలోకములు ఉంటావయ్యా అని వాక్యమే చెప్పిందండి యేసు ప్రభు. ఏమీ చెప్పలేదు వాడికి. నాకు 5 వేసుకురా, ఈ వేసుకురా, అర్థమైందా? ఆ భోజనం పెట్టి ఈ భోజనం పెట్టి అని అడగలేదు. నాకు కోడి కొయ్యి, లేదంటే అదిగో ఇదిగో అని అడగలేదు. దేనిని అడగలేదు, ఆశ్రయించలేదు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఆయన మార్గాన్ని బోధించిండు. ఆయన యథార్థమైన మార్గం ఏమిటో, ఆయనలో ఉన్న సత్యం ఏమిటో, నిత్య రాజ్యానికి వారసులు కావటానికి కావలసిన వాక్యం ఏమిటో ఆ వాక్యాన్ని చెప్పిండు తప్ప వేరేదేమి చెప్పలేదు యేసు ప్రభు. అక్కడ 3 విషయాలు: దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారింపవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, ప్రేమించు. ఈ 4 చెప్పిండు, ఇంకేం చెప్పలేదు ఆయన. ఇవి నచ్చలేదు వాడికి. ఎవడికి? వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళకి ఇవి నచ్చలేదు. దొంగతనం చెయ్యొద్దని పరిశుద్ధ గ్రంథం చెబుతుంటే నేను దొంగతనమే చేస్తారా బాబు అంటే అది ఎలా కుదిరిద్ది? వ్యభిచారింపవద్దని పరిశుద్ధ గ్రంథం చెబుతుంటే నేను వ్యభిచారం చేస్తానంటే అది ఎలా కుదిరిద్ది? అవి కుదిరేది కాదు. వాడికి అవన్నీ నచ్చక వ్యసనపడి వెళ్ళిపోయిందంటండి. వ్యసనము ఎన్ని రకాలు తెలుసా? మద్యం సేవించటం ఒక వ్యసనం అండి, సిగరెట్ తాగటం ఒక వ్యసనం,
గుట్టకాలు తినటం ఒక వ్యసనం, వ్యభిచారించటం ఒక వ్యసనం. ఇలాగ భూమి మీద చెడు వ్యసనాలు ఎన్నో ఉన్నాయి. అవి వ్యసనాలు. కానీ దేవుని వాక్యం మీద వ్యసన పడటం ఏంటండి? అసలు దేవుని మీద వ్యసనం పడటం ఏంటి? లోక సంబంధమైన వ్యసనానికను ఆత్మీయ సంబంధానికి వ్యసనానికి తేడా లేదా? ఈరోజు చాలామంది విశ్వాసులు ఎందుకు బలహీనులయ్యేది, రోగాల పాలయ్యేది, ఇబ్బందులు పడిపోయేది ఎందుకండి? వ్యసనం. దేని మీదో తెలుసా? దేవుని మీదే వ్యసన పడిపోతున్నారు, వాక్యం మీదే వ్యసన పడిపోతున్నారు. వాడు చూడండి, మిక్కిలి ఐశ్వర్యవంతుడైనటు వలన, మిక్కిలి ధనవంతుడవుట వలన ఇప్పుడు వాడు ఏం చేస్తుండో తెలుసా? వాడు జేబులో ఉన్న డబ్బునే చూసుకుంటుండ కానీ ఆత్మీయతకు సంబంధించిన జీవితం మాత్రం గుర్తు తెచ్చుకోవట్లేదు. కలిగి ఉన్న ధనం వైపే మనస్సు, ఆలోచన. ఇంత ఖర్చు పెడితే మళ్ళీ వచ్చిద్దో రాదో, ఇంత ఇచ్చుకుంటే మళ్ళీ వచ్చిద్దో రాదో, ఇంత పోతే వచ్చిద్దో రాదో. ఏమండి, ఇంత ఖర్చు పెట్టడాన్ని బట్టి ఇంకేదన్నా ఒకటి సమస్య తీరిపోయిద్దిగా ఇవి ఆలోచన చేసుకుంటూ ఉంటే ఎలాగండి? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక పరిపూర్ణమైన ఆలోచన కావాలి మనకి. నువ్వు ఉంటే సిరికన్నా దాసుడిగా ఉండు, దేవునికన్నా దాసుడిగా ఉండు. కానీ సిరికి దేవునికి దాసుడిగా ఉంటానన్నవంటే గనక అది నీ వేషధారణ జీవితం అని యేసు ప్రభు తేల్చేసిండు. వ్యసన పడొద్దు. వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నిన్ను సరిచేస్తున్నప్పుడు దానికి లోబడి జీవించటమే నేర్చుకోవాలి నువ్వు. అది ఒక క్రైస్తవుడికి కావాల్సిన ఆలోచన. నీ ఇంట్లో సమస్య రావచ్చు, లేదు నీ ఒంట్లో సమస్య రావచ్చు, నీ బ్రతుకుల మచ్చనే వాక్యముగా చూపించవచ్చు దేవుడు. అయినంత మాత్రాన వ్యసన పడొద్దు. వాక్యం మీద, సేవకుడి మీద, దేవుని మీద వ్యసన పడటాన్ని బట్టి కలిగేదేమిటో తెలుసా? ఆనాడు యేసు ప్రభుని వదులుకొని వాడు వెళ్ళిపోయిండు, కానీ యేసు ప్రభు మాత్రం అక్కడే నిలిచిపోయిండు. ఆనాడు వాడు వ్యసనపడి దేవుని మీద వ్యతిరేకంగా విరోధమైపోయాడు, కానీ యేసు ప్రభు మాత్రం అలాగే ప్రేమ కలిగి నిలిచాడండి. ఈరోజు క్రైస్తవులు దూరం అవుతున్నారు వాక్యాన్ని బట్టి. నామకార్థమైన బోధ చేసేవాడి దగ్గరకు గుంపులు గుంపులు వెళ్తున్నారు, కానీ సత్యాన్ని బోధించేవాడిని ఎవడు నమ్మట్లేదు. యథార్థముగా వాక్యము బోధిస్తుంటే వాక్యము సరిపోవట్లేదు ప్రజలకి. దేనికో తెలుసా? వాక్యము బాగు చేసేది కాబట్టి. కల్పనా కథలు, కట్టుకథలు చెప్పుకుంటూ పోతే సంఘం ఎంత అభివృద్ధి చెందిద్దో. ఇంత సంఘం ఉందా అనిపించచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? యేసు ప్రభు ఎక్కడా కూడా ఒక కల్పనా కథ కానీ, కట్టు కథ కానీ ఏది కూడా ఆయన ఉపమానాల్లో కానీ, ఉపదేశంలో కానీ వాడలేదండి. స్తోత్రం చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా బోధించింది ఆయన. దాన్ని బట్టి అంటే ఇప్పుడు వాడికి ఏమొచ్చింది చెప్పింది? వ్యసనం వచ్చిందండి. వాడికి వ్యసనం రావటానికి గల కారణం ఏంటో తెలుసా? ధనం. డబ్బు ఏం తీసుకొస్తుందో తెలుసా? వ్యసనాన్ని తీసుకొస్తుంది. ఎంత ప్రమాదకరమైన వ్యసనాన్ని తెస్తుందంటే క్రైస్తవ్యానికే, విశ్వాసములు సన్నగిల్లిపోయే అంత వ్యసనాన్ని భక్తులకు తీసుకొచ్చి పెడుతుంది. నేను పేరు చెప్పను కానీ జాగ్రత్తగానండి. మన కరిమేలు ప్రార్థన మందిరానికి, ఈ లైవ్ తర్వాత వింటారు వాళ్ళు, అయినా కానీ బాధ లేదు. మన కరిమేలు ప్రార్థన మందిరానికి నేను అడగకుండానే కొంతమంది స్పాన్సర్ చేశారు. కొన్ని విషయాలను, కొన్ని పనిముట్లని స్పాన్సర్ చేశారు, కొన్ని వస్తువులని స్పాన్సర్ చేశారు మన కరిమేలు ప్రార్థన మందిరానికి. చేసిన ఒక 2 రోజులు నేను అడగకుండానే వాళ్ళే చేశారు. వాళ్ళే ఫోన్ చేశారు, రమ్మన్నారు, వెళ్ళాము, స్పాన్సర్ చేశారు, తీసుకొచ్చాము. 2018-19 సంథింగ్ నేను రవీంద్రుల ఇంటి దగ్గర నలుగురికి ఉపయోగపడే విశ్వాసిగా ఉండాలి, ఒక విశ్వాసి అని వాక్యాన్ని చెప్పాను. నేను ఆ వాక్యాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లై చేశాను. నేను యూట్యూబ్లో డౌన్లోడ్ చేశాను. ఆ వాక్యము విని మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు వ్యసనపడ్డారు. వ్యసనపడి, ఆహా, ఈ వాక్యము నా గురి నుంచే చెప్పావు నీవు, ఈ వాక్యము నన్నే అన్నావు, నువ్వు నా గురి నుంచే చెప్పిను, నన్నే అన్నావని నా మీద ఎంత పోరాటం జరిగిందో. 5 రోజులు విడివిడారంగా పోరాటం జరిగింది. దాని ద్వారా ఆ వ్యసనం ఎంత దూరం తీసుకుపోయిందో తెలుసా?
మనకెంతైతే స్పాన్సర్ చేశారో అంత డబ్బులు మరలా రిటర్న్ అడిగారు వాళ్ళు. మాకు అవసరం లేదు, నా గురించి వాక్యం చెప్పిన నువ్వు నన్ను నువ్వు, నాకు సంబంధం లేదు, నేను ఎంతైతే నీకు డబ్బులు పెట్టానో అన్ని డబ్బులు నాకు కావాలని చెప్పేసి నాకు అప్లికేషన్ పెట్టారు. వెంటనే నాకు ఇప్పుడే కావాలా, నువ్వు చచ్చినా నాకు సంబంధం లేదని గొడవ పెట్టేసుకున్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. దిక్కుదోచిన పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ, ఏంటి ప్రభు ఆ వాక్యం ఇప్పుడు కాదు, ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం వాక్యం, వీరికి ఏం అర్థం కావట్లేదు, నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, ఎలాగా ఏంటి అని చెప్పేసి మోకాళ్ళపై నుండి ప్రార్థన చేసుకుంటుంటే మరలా ఫోన్ల మీద ఫోన్లు, నాకు సంబంధం లేదు, మీ పరిచర్యకి డబ్బులు నేను పెట్టిని నాకు కావాలి, నాకు ఎట్టి పరిస్థితిలో కావాలి. దగ్గర 26,000 రూపాయలు నేను ఇప్పుడు ఇవ్వాలి, ఎక్కడ తెచ్చియాలి ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే సుసన్న హాస్పిటల్లో ఉంది, వాళ్ళ డబ్బులు నా దగ్గర ఉన్నాయి 30,000 రూపాయలు. ఏం చేయాలి అర్థం కాక నవీన్కి ఫోన్ చేసి, నవీన్ నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలి, నీ వాడుకుంటున్నానంటే వాళ్ళు అంత పరిస్థితిలో ఉండి కూడా అండి నిజంగా ఆ కృతజ్ఞత భావాన్ని నేను మర్చిపోలేను. ఆ పిల్ల చావు బ్రతుకులో ఉంది, హాస్పిటల్లో ఉంది, వాళ్ళ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. వెంటనే ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో తెలియదు నవీన్, నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలి నీ డబ్బులు అంటే, వెంటనే పార్వతికి ఫోన్ ఇస్తే పార్వతి, నన్ను అడగటం ఎందుకన్నయ్య, డబ్బులు వాడేసుకుంటే ఇబ్బంది లేదని చెప్పేసి ఒక ధైర్యం కలిగిన మాట ఇచ్చింది. మీరు నమ్మరు కానీ 23,450 రూపాయలు విత్-ఇన్ మినిట్స్లో వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. విత్-ఇన్ మినిట్స్లో. నేను ఇప్పటికీ ఇంకా పార్వతి వాళ్ళకి 25,000 ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం ఇప్పటి వరకు సంఘానికి తెలియదు. నేను ఎందుకు ఈ మాట చూస్తున్నా తెలుసా? వాక్యం మీద వ్యసనం పడితే నీ బ్రతుకేం బాగుపడదు. నా దగ్గర డబ్బులు తీసుకున్నందుకు నాకు బాధ లేదండి, నేను ఇంచు కూడా బాధపడలేదు. నా పరిచర్యకి పెట్టి తీసుకున్నందుకు నేను అనుకున్నాను, నా విశ్వాసులు ఎవరు ఒకవేళ నాకు తెలియకుండా సనిగిన దినాలు ఉండొచ్చేమో, నన్ను అంత అడుగుతుండో ఎంత అడుగుతుండో, లెగితే మాయమ్మడబడుతుండో, మా జీవితాలు ఏగపడుతున్నాయి, మేము ఒక్కలమే ఏగపడుతున్నాం కంటికని ఒకవేళ అనుకున్న దినాలు ఏమన్నా నా విశ్వాసులు నాకు తెలియకుండా అనుకున్నారేమో. కానీ నా విశ్వాసులు ఎంత పెట్టినా కానీ నా ఎదురుగా నన్ను బాధపరిచే మాట అయితే ఎప్పుడూ అనలేదండి. నా విశ్వాసులు ఎవరు నన్ను కించపరచలేదన్న ఒక ధైర్యంతో నేను అదే అనుభవంతో ఉండి ప్రార్థన చేసుకుంటూ, నన్ను అడిగి తీసుకున్నందుకు నేను బాధపడలేదులే. కానీ నేను బాధపడిందంతా ఎక్కడో తెలుసా? దేవుని వాక్యం మీద వ్యసనం పడ్డారు చూశారా, అక్కడ బాధపడ్డా నేను. అంటే బ్రతుకును మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు, జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు, జీవితాన్ని దిద్దుకోవటానికి ఇష్టపడట్లేదండి. ఇది కాదు ఇది అని చెప్పినందుకు, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా, ఇదిగో పలానా అధ్యాయము పలానా వచనములాగా ఉంది, ఇలాగ ఉండండి అని చెప్పినందుకు, జీవితంలో దేవునికి వేరైపోయి బ్రతకటం అంటే ఏంటనుకున్నారు? అదొక భయంకరమైన కఠోరమైన శ్రమ. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు అసలు. కానీ దాని విషయంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ధైర్యం చెప్పారు, నన్ను ప్రోత్సహించారు. పెద్దోళ్ళు నన్ను ధైర్యపరిచి ఆ స్థితిలో అసలు నా పరిస్థితి ఏంటో నాకే తెలియదండి. అంత పరిస్థితికి నేను ఇదైపోయాను. అయినా కానీ ఒక విషయం చెప్పాను, నా దేవుని వాక్యమే నేను ఆధారం చేసుకొని బ్రతికే కాబట్టి ఇప్పటి వరకు నా దేవుడు ఎక్కడ కూడా నన్ను సిగ్గుపరచలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి వాక్యం మీద వ్యసనం అనేది పడకూడదు. వాక్యము నీ గుండెను పిండేసే కోణంలోకి వచ్చినా కానీ నా దేవుడు నన్ను ఇంత పరిస్థితిలో కూడా నన్ను ఇంకా గద్దిస్తున్నాడంటే నా పైన ఎంత ప్రేమ ఉంటే నన్ను గద్దిస్తున్నాడు అనుకున్నప్పుడే నీ జీవితం బాగుపడింది. అంతేగాని ఈ వాక్యం ఏమిటి, ఈ జీవితం ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటని నువ్వు మాత్రం వ్యసన పడితే దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. వాడు ధనాన్ని చూసుకున్నాడండి, మిగులు ఆస్తినే చూసుకున్నాడు, కానీ ఎదురుగా ఉన్న యేసు ప్రభుని చూసుకోలేదండి. వాడు యేసు ప్రభుని వదిలేసుకున్నాడు. వాడు ఈరోజు ఎంతోమంది కలిగి ఉన్న ధనాన్ని చూసుకొని ఇంట్లో ఒక 10,000 ఉంటే చాలండి, ప్రార్థన గుర్తు రావట్లేదు,
సేవకుడు గుర్తు రావట్లేదు, విశ్వాసులు గుర్తు రావట్లేదు. కాస్త చేతిలో డబ్బు మెసిలితే చాలండి క్రీస్తుకి వేరుగా బ్రతుకుదామన్న ఆలోచనే చేస్తున్నారు, కానీ ఈ సిరి నన్ను చంపేస్తుందన్న ఆలోచన చేయట్లేదు చాలామంది. ఈ ధనము నన్ను చంపేస్తుందన్న ఆలోచన చేయట్లేదు చాలామంది. ఇదిగో ఆనాడు వాడు వ్యసనపడింది వాక్యం మీద, కానీ ధనాన్ని నమ్ముకున్నాడు, కానీ దానివల్ల వాడిని వాడే పొడుచుకొని చచ్చిపోయిండు, వాడిని వాడే చంపేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, వాడికి కీడు కలిగింది. దేనికో తెలుసా? ధనాన్ని నమ్మాడు కాబట్టి. ధనమే శాశ్వతం అనుకోవటం ప్రమాదం, ధనమే శాశ్వతం అనుకోవటం డేంజర్ జోన్, ధనమే అన్నిటికీ మూలం అనుకోవటం చాలా డేంజర్. మన మధ్య లింగయ్య గారు ఒక మాట అన్నాడు, ధనము చాలా డేంజర్ అయ్యా అన్నాడు ఒక నెలకి రోజుల క్రితం. దానంత ప్రమాదకరం ఏదో ఇంకొకటి లేదండి. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు కదా పౌలు, ధనాపేక్షలు ఏమంటుండు? సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు పడి తమను తామే పొడుచుకున్నారని రాయబడి ఉంది. తమను తామే పొడుచుకున్నారు. మీకు ఒక విషయం చెప్పానా? పోయిన నెలలో కొండపెల్లిలో 2 చచ్చిపోయారు. మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. పోయిన నెలలో కొండపెల్లిలో, ఈ నెలలోనే అనుకుంటా, ఒక 2 చచ్చిపోయారు. వాళ్ళిద్దరు చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళిద్దరు రోడ్డు వర్క్ చేసేవాళ్ళు, సంథింగ్ ఏదో రూమ్ అద్దెకి తీసుకొని ఉన్నారండి. మార్వాడీస్ ఏదో సంథింగ్ క్యాస్ట్. వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బును చూశారు. బంగారం చాలా ఉందంట వాళ్ళ దగ్గర, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, చాలా ఉంది. ఎప్పటి నుంచి ప్లాన్ వేసారో తెలియదులే, కానీ ఈ దొండగులు సడన్గా ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళిద్దరు పేకలు కోసేసి కళ్ళల్లో కారం కొట్టి, అసలు రూమ్ మొత్తం, మన కొండపిల్ల జరిగిన సంఘటన ఇది ఈ నెల ఫస్ట్ వీక్లోనే సంథింగ్ జరిగింది, చాలామందికి న్యూస్ వచ్చింది. ఇది రూమ్ మొత్తం కారం చల్లారు కళ్ళల్లో, షాకులు తీసుకొని 2 పేకలు కోసారు. వారి బంగారం ధనమంతా తీసుకొని పారిపోయారండి. దేనికోసమో తెలుసా? డబ్బు కోసం. ధనం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? ఈరోజు చాలామంది తమను తామే పొడుచుకొని చచ్చిపోతున్నారు. దేనికో తెలుసా? ధనం కోసం. భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, ఒక కుటుంబ వ్యవస్థకు విలువ లేకున్నట్లుగా ధనం మీద వ్యామోహంతో బ్రతికేస్తున్నారు. కానీ దాని ద్వారా కలిగేది ఏంటో తెలుసా? చచ్చిపోతున్నారు, పడుచుకొని చచ్చిపోతున్నారు. అది కీడు అన్న సంగతి మాత్రము చావు మీదకి వచ్చిన తర్వాత తెలుస్తుందండి. ఇంకోటి తెలుసా? ధనం ఎంత అవసరం తీసుకొచ్చిద్దో, ధనం అంత ప్రాణ నష్టాన్ని పొందించింది. ఒక్కోసారి ధనం ఎంత ఉన్నా కానీ సంతోషం ఉండదు చాలామందికి. తెలుసా సంగతి మీకు? ధనం ఎంతో ఉండిద్ది చాలామందికి. నా ఫ్రెండ్కే ఉందండి, నా బెస్ట్ ఫ్రెండ్కి 3 కార్లు ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు 2 ఉన్నాయి. వాడికి బంగారం ఉంది 5 ఏళ్ళకి. నాతో ఉద్యోగం చేసేటప్పుడే భయంకరమైన ధనవంతుడు వాడు. హైదరాబాదు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఎమ్మెల్యే కాలనీలో ఉంటాడు వాడు. మంచి నివాసం ఉంది. సాయంత్రం అయితే చాలు నేను వాడింట్లోనే నివాసం చేసేది ఎక్కువగా. వాడికి ఎంత ఆస్తున్నా కానీ 3 స్టేర్లు బిల్డింగ్ ఉంది. వాడికి బొచ్చడు ధనం వచ్చింది, రెంట్లు వస్తాయి. ఏమండి, వాడికి ఉద్యోగం, వాళ్ళ భార్య నిమ్స్ హాస్పిటల్లో పనిచేసిద్ది, భయంకరమైన శాలరీ ఉంది, బడ్జెట్ ఉంది. కానీ ఒక విషయం చెప్పానా? వాడి జీవితంలో సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. లేచిన దగ్గర నుంచి 5 ఉంగరాలున్నా, 5 నెక్లెస్లున్నా, 5 తాళ్ళు ఉన్నా కానీ జీవితానికి సంతోషం లేకపోతే ఏం సుఖం అండి? నెమ్మది లేకపోతే సుఖం ఏంటంటున్నా? ధనము అంత ప్రమాదకరమైందన్నమాట. సంతోషం ఇచ్చిద్దని మనం అనుకుంటాంలే, కానీ నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకో. నీ దగ్గర అసలు పర్ఫెక్ట్గా ఎంత ధనం ఉందో నీకు తెలుసు. కాబట్టి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకొని దుప్పటి ముసుకేసుకొని
ఆ 40 ఏళ్ళని బట్టి, ఆ 30 ఏళ్ళని బట్టి, ఆ 50 ఏళ్ళని బట్టి, ఆ 70 ఏళ్ళని బట్టి, ఆ 10 ఏళ్ళే, ఆ 1000 రూపాయలు, ఆ 2 ఏళ్ళే, దానిని బట్టి నీకేమైనా సంతోషం కలిగిందా అని ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు రిమెంబర్ చేసుకో. నీ ఆలోచన ఏమొచ్చిందో తెలుసా? నీకేం థింక్ వచ్చిందో తెలుసా? దానికి తోడు ఇంకా కొద్దిగా వెనకేయాలి. దాన్ని బట్టి సంతోషం అనేది మాత్రం లేదు. ఉన్నాయి, కానీ దాని ద్వారా నీకు కలిగేది ఏంటో తెలుసా? దానికి తోడు కొద్దిగా ఇంకొంచెం జతపరచాల. అంటే సంతోషాన్ని ఎప్పుడు ఎదుగుతున్నావు నువ్వు? నెమ్మదిని ఎక్కడ ఎదుగుతున్నావు నువ్వు? ఏమండి, పడుచుకొని చచ్చిపోతున్నారండి చాలామంది. దేనికోసం? ధనము కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం ప్రేమకు కొద్దువైపోతున్నారు. కుటుంబాలలో ప్రేమ లేదు. ఏమండి, జీవితాలలో ప్రేమ లేదు. ఉద్యోగాలలో ప్రేమ లేదు. వ్యాపారాలలో ప్రేమ లేదు. పెద్ద పెద్ద ఐశ్వర్యవంతుడికి ప్రేమ దొరకట్లేదు. డబ్బు ఉంది, చాలా ఉంది, టన్నులు టన్నులుగా ఉంది ఒక్కొక్కటి దగ్గర. కానీ వాడికి ఏం కలగట్లా చెప్పండి? చెప్పండి, ఏం కలగట్లా? సమాధానం లేదు. నాకు ఒకరోజు ఒక ఆమె ఎదురైంది. చాలా దిగాలుగా వస్తుంది, మన కాలనీ నుంచి చాలా దిగాలుగా వస్తుంది. ఏంటమ్మా బాధగా ఉన్నావు? ఏమైంది? ఇంట్లో ఏమైనా గొడవలేని అంటే, గొడవ పాడా అన్నది. సరే గొడవ పాడు, ఎందుకు నువ్వు మనాదిగున్నావు? ఎందుకు నీకు ఏమైంది అని చెప్పేసానంటే, నేనా ఇంట్లో తెలియకుండా ఒక 15 ఏళ్ళు బయట ఇచ్చానయ్యా. ఎంత ఇచ్చిందంట? ఆ ఇచ్చిందేమో తీసిపోయేటప్పుడు తెలియకుండా తీసిపోయింది, ఇచ్చేటప్పుడు మాత్రం తెలిసేటట్టుగా అమ్మాయి ఉన్నవా అని వచ్చింది. ఎట్టొచ్చిందంట? ఉన్నవా అని వచ్చిందంట. ఆడింట్లోనే ఉన్నాడంట. ఏమైంది? ఆడింట్లోనే ఉన్నాడంట. ఉంటే ఏంది ఎట్టొచ్చినావు అని చెప్పేసానంటే, అదే మొన్న ఇచ్చిన ఒక 10 అంటంతోనే ఓ అమ్మో ఏమైంది నీకు, తర్వాత మాట్లాడుకుందాం పో అంటే పోయిద్దా? ఇప్పుడు తీసుకొచ్చింది, వడ్డీతో శుద్ధ తీసుకొచ్చింది. ఏ పేరమ్మా నీ పేరు? అమ్మా, దేవుడు నిన్ను బాగు చేయను గాక. ఏమండి, తీసుకొచ్చే పాటికి ఇంట్లో ఉన్నాడు బోధినోడు కూడా పల్లెవాడ పెట్టి అయ్యి తీ అంటుండంట. ఏమంటుండ? తెచ్చినా అనుకున్నా ఉన్నా. మొన్న లెక్కల్లో చాలా తప్పులు ఎదురైనాయి, కానీ ఈరోజు బయటపడి దేవుడు ఉన్నాడండి, ఎవడన్నా లేడని అంటున్నంట ఇంట్లో. ఇప్పుడు అవన్నీ అంటే ఆయన ఓడబిగాక ఏమో ఇప్పుడు మొహం ఇట్టు పెట్టుకొని వస్తుంది. అందుకని బాధ. ఏమండి, అందుకని బాధ. ధనం ఉన్నప్పుడు సంతోషమే, లేనప్పుడు ఎలా కలిగిద్దండి సమాధానం? నాకు తెలియక అడుగుతా. ఎలా కలిగిద్దా అంటున్నా. ఇంచకూడ కలగదు. స్తోత్రం చెప్పండి. కలిగిద్దా సుఖమా? కలగదక్క, నీకు తెలియదు. అది కలగదు, కలగనివ్వదు కూడా. అదే మనమే అనుకుంటాం దెబోరక్క కలిగిద్దని. అది ఎందుకు కలిగిద్దాక? మనం అనుకుంటాం అంతే. నేను చెప్పింది అదే. 10,000 ఉంటే దానికి ఇంకొక 10,000 ఎట్టయినా కానీ పొద్దున్నే లేపుతాం. అవసరం లేదు, లేరా గడ్డి టైం అవుతుంది, హలే కరెక్ట్ టైం అవుతుంది. ఏదో ఒక రీతిగా మనకి ఎంత సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. సమాధానాన్ని చూడవే తల్లి అంటే, సమాధానం లేదు పోలేదు, అదే వచ్చిద్ది సాయంత్రం కల్లా. సమాధానానికి కర్త అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు రా అనిద్ది మళ్ళీ వాక్యం తీసుకొచ్చి. ఏమండి, వ్యసన పడితే ఏమొచ్చింది? ఏమీ రాదు. నేనేమంటాను తెలుసా? నీ దగ్గర 10 లక్షలు ఉన్నా, స్తోత్రం చెప్పు అంటే, ఉన్నాయి మీ దగ్గర 10 లక్షలు ఉన్నా, నేనేమంటాను తెలుసా? ఇదిగో వాక్యం ఉన్నది ఉన్నట్టుగా జీవితానికి తీసుకొని పోయి చూడు. వ్యసన పడకుండా. ఈ రాత్రి ధనాపేక్షలు అన్నాడు అంటే మా దగ్గర చూసిండు ఆయన అనుకోకుండా. ఎట్టా ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమందికి ఉండిద్ది మనమక్క ఆ డౌట్ ఉండిద్ది. వీళ్ళందరూ అక్కలే, స్తోత్రం చెప్పండి.
ఉండిద్ది. మా దగ్గర చూసిండు, ఉంది, గమనిస్తుండు, కళ్ళు కొన్ని రెండు, ఎంత మీటింగ్లు ఉన్నా ఎంత ప్రార్థనలు అబ్బో ఆయన మనసు అంతా మా దగ్గరే ఉండిద్ది, మాకు తెలియదా ఏందనుకున్న వాళ్ళు ఉన్నారు. అలా కాదు, ఇదిగో ఈ వాక్యము ద్వారా దేవుడు నన్ను దర్శించిండని నువ్వు ఆశించి వెళ్ళాలే కానీ, సంతృప్తి కలిగి వెళ్ళాలే కానీ, సమాధానాన్ని నా దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యసన పడొద్దు, దేవుని మీద వ్యసన పడొద్దు, వాక్యం మీద వ్యసన పడొద్దు, సేవకుని మీద వ్యసన పడొద్దు, చెడ్డవారిని చూసి అసలే వ్యసన పడొద్దు. నువ్వు నీ ఎదురుగా చెడ్డవారు ఉంటారు, పనికి మాలిన వారు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, దొంగలు ఉంటారు, అబద్ధికులు ఉంటారు. అయినా కానీ నువ్వు వ్యసన పడొద్దు అసలు. దానివల్ల ఏం కలిగిద్దో తెలుసా? వ్యసనము భయంకరమైన కీడు తీసుకొచ్చి పెట్టిద్దండి. ఒక మాట చూడండి, కీర్తనలు 37వ కీర్తన చూడండి. కీర్తనలు 37వ కీర్తన చూడండి, 1వ వచనం 2వ వచనం చదవండి. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకుము, దుష్కార్యములు చెయ్యవారిని చూసి మచ్చర పడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. ఎలా ఎండిపోతారంట? గడ్డి వలె ఎండిపోతారు. నువ్వేమీ వ్యసన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళ పిల్లలు అట్టున్నారు, మా పిల్లలు ఎట్టున్నారు, వాళ్ళ కుటుంబం అట్టుంది, నా కుటుంబం ఎట్టుంది, వాళ్ళ ఆయన అట్టున్నాడు, మా ఆయన ఎట్టుండు, వాడు అట్ట చేస్తుండు, వీడు ఎట్ట చేస్తుండు. వ్యసన పడద్దు. దాని ద్వారా కలిగేది ఏమిటయ్యా అంటే నష్టము, కీడు. అక్కడే 37 వచనం చదువు. యెహోవా ఎదుట మౌనముగా ఉండే, స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంట? వ్యసన పడకుండా, కష్టమే అనిపించినా కానీ యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుము. తన మార్గమున వర్ధిల్లు వానిని చూసి వ్యసన పడొద్దు. నువ్వు అస్సలు దేవుని మార్గములో వర్ధిల్లే వాడిని చూసి నువ్వు వ్యసన పడొద్దు. దాని ద్వారా నువ్వు నీరసమైపోతావు, నీ ప్రాణము నీరసించిపోయిద్ది. దేని ద్వారా తెలుసా? వ్యసన పడటాన్ని బట్టి. దేవుని మార్గంలో వర్ధిల్లే వాడిని చూసి నువ్వు అస్సలు వ్యసన పడొద్దు. అయ్యా వాళ్ళు అట్టుంటున్నారయ్యా, వీళ్ళు ఎట్టుంటున్నారయ్యా, అరే వాడు అట్టుంటుండ్రా, ఇది ఎట్టుంటుండ్రా. నువ్వేమి వ్యసనంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వ్యసనముతో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, వ్యసన పడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు మౌనంగా కనిపెట్టుకొని చూడు, అంతే. నువ్వు నాకు ఒక సమయం ఉంది, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు కృపనిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా కుటుంబం బాగుపడుద్ది, నా పిల్లలు బాగుపడతారు, మా ఆయన బాగుపడతాడు, త్రాగుడు బంధకాల నుంచి విడుదల కలిగిద్ది. నేను చేసే ప్రార్థన, నేను కార్చే కన్నీరు ఆ దేవుడు తప్పనిసరిగా కనికరిస్తాడని మౌనంగా నువ్వు ఉండి కనిపెట్టాలంతే. మౌనంగా నువ్వు ఎదురు చూడాలి. లేకపోతే దాని ద్వారా కలిగేదేంటో తెలుసా? దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన పడకము, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము. అది కీడికే కారణమైద్దంట. దేనికి కారణమంట? అందరు చెప్పండి, బయట ఉన్న వాళ్ళు చెప్పండి. వ్యసనం దేనికి కారణం? కీడుకి. మీరు చెప్పండి పిల్లలు, దేనికి? ఎదుటోళ్ళని చూసి వ్యసన పడకూడదు. అర్థమైందా? అది బాగా చదువుతుంది, ఇంటికి వచ్చి కూడా చెప్పకూడదు. అర్థమైందా? చిన్నపిల్లల్లో కూడా పనిచేసిద్ది, అది జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందమ్మా వర్షిక? ఎక్కడా కూడా వ్యసనం అనేది జీవితంలోకి రానేయకూడదు. దాని ద్వారా ఏం కలిగిద్దో తెలుసా? కీడు కలిగిద్ది. ఎవడో చేస్తే కాదు కీడు కలిగేది. వాడు ఇసిరేసేదాకి ఏమి రాదు నీకు. నీ జీవితం మీదే నీకు ఆధారపడి ఉంది కీడా ఆశీర్వాదమా అని. ఆడు చేసిండు, ఈడు చేసిండు, వాడు చూసిండు, ఈడు చూసిండు అనే బదులు, అర్థమైందా, మన జీవితంలోనే మన దగ్గరే ఆధారపడి ఉన్నది. చారమ్మ స్తోత్రం చెప్పు. ఎక్కడ ఆధారపడి ఉంది? మన దగ్గరే ఆధారపడి ఉంది, మన మీద ఆధారపడి ఉంది. ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది,
కీడు నీ దగ్గరే ఉంది, నాశనం నీ దగ్గరే ఉంది, ఏదైనా నీ దగ్గరే ఉంది. ఎదుటివారిని చూసి వ్యసన పడితే నీకే కీడు కలిగిద్ది, నీకే నష్టం కలిగిద్ది. నువ్వే బలహీనుడు అయిపోతావు. అందుకే వాక్యం చెబుతుంది, యెహోవా కొరకు మౌనంగా కనిపెట్టుకో. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు. దేవుడు ఆశీర్వదించే వరకు మౌనంగా ఉండు. బలహీనతలున్నాయి, మౌనంగా ఉండు. అప్పులున్నాయి, మౌనంగా ఉండు. సమస్యలున్నాయి, మౌనంగా ఉండు. ఇరుకులున్నాయి, మౌనంగా ఉండు. శత్రువులున్నారు, మౌనంగా ఉండు. నువ్వు ఓరకనే నిలబడితే చాలు. సైన్యములకు అధిపతి యెహోవా నేడు రక్షణ నీలో కలుగు చేస్తాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏం చేయాలి? కొన్నిసార్లు మౌనమే ఆశీర్వాదం అంట. మౌనం ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదం తీసుకొచ్చింది. వ్యసన పడకూడదండి. ఈ రోజుల్లో చాలామంది బలహీనలైపోవడానికి గల కారణం ఇదే, వ్యసనం. ధనం మీద వ్యసనం, మనుషుల మీద వ్యసనం, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద వ్యసనం. ఈ వ్యసనం అనేది ఎంత ప్రమాదకరమైందంటే అంత ప్రమాదకరమైంది. దాని ద్వారా ఏమి కలుగుంది అంటే కీడు కలుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఎక్కడ కూడా వ్యసనము లేకుండా నా దేవుని ఎదుట బ్రతుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూసి మనము ముందుకెళ్దాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, 17వ వచనం చదవండి. 3వసారి ఆయన, యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తనను అడిగినందుకంట పేతురు వ్యసన పడ్డాడంట. ఏం పడ్డాడంట చెప్పండి? ఏం పడ్డాడు? పేతురు ఏం పడ్డాడంట? వ్యసన పడ్డాడు. ఒక మాట చెప్పాను, యేసు ప్రభుని నేను ప్రేమిస్తున్నాను అయ్యా అన్న వాళ్ళు మీ కుడి చెప్పి పైకి ఎత్తండి. నేను కళ్ళు తెరిచిన మూసి అందరూ ఎత్తాలి. అందరూ ఎత్తాలని నేను అంటాం కాదు. నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అయ్యా అన్న వాళ్ళు కుడి చెప్పి పైకి ఎత్తండి. ఎందుకు కొంతమంది డౌట్గా ఉన్నారు? నేను అన్నది మీ ఇంటి వాళ్ళని కాదు. ఎవరిని ప్రేమిస్తున్నారని అడిగా? ఎవరిని? అందరు ఉన్నారా? యేసు ప్రభుని నేను ప్రేమిస్తున్నాను అయ్యా అని బిగ్గరగా చేపైకి ఎత్తండే. నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అయ్యా అని బిగ్గరగా చెప్పు. పక్కన బాబు గారు కూడా పడుకుండు. చెప్పరాదు, నోరు లేనట్టుగా. ఎందుకండి? అమ్మ, మీ నోరులు నాకు తెలియదండి. ఎందుకండి మన దగ్గర ఇన్ని మొహమాటాలు? ఏమండి? చేయి పైకి ఎత్తండి, చెప్పండి. నేను గట్టిగా, నేను యేసు ప్రభువుని ప్రేమించుచున్నాను. ప్రేమిస్తున్నావు అని ఆయనకు తెలుసు. తెలిసినా కానీ ఆయన ఏమడుగుతాడో తెలుసా? నువ్వు నన్ను తెలుసా ఆయనకి? నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి తెలుసు, నువ్వు కానుకిస్తున్నావన్న సంగతి తెలుసు, నువ్వు ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటాను అన్న సంగతి ఆయనకు తెలుసు. తెలిసినా కానీ ఆయన ఎందుకు అడుగుతాడో తెలుసా? అసలు మీకు ఎందుకు అడుగుతాడో తెలుసా? నిన్ను చెరిపేవారు నీకెవరైనా దగ్గరగా ఉన్నారేమో అని. ఆయన నుండి ప్రేమను దూరం చేయటానికి, దేవుని వాక్యానికి దూరం చేయటానికి, సేవకుని ప్రేమకు దూరం చేయటానికి, నీకు దగ్గరగా ఎవరైనా పనిచేస్తున్నారేమో అని తెలుసుకోవటానికి ఆయన నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతాడు. ఆయనకు తెలుసు నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావు అన్న సంగతి. ఏ మనస్సుతో ఉంటున్నావో సమస్తం ఆయనకు తెలుసు. నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? సేవకుడిని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? తోటి విశ్వాసిని ప్రేమిస్తున్నావా? ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నావా లేదా? నీ మనస్సు ఏంటో, నీ ఆలోచన ఏంటో అన్నీ ఆయనకు తెలుసు. నువ్వేమీ ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి ఆయనకు తెలుసు. అయినా కానీ నువ్వు వ్యసన పడకూడదు, వ్యసన పడే మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను పరీక్షించడానికి నిన్ను అడగను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అక్క అని నిన్ను అడుగుతాను. నేను మిమ్మల్ని నన్ను అడిగాను, అసలు అక్క నన్ను ప్రేమించుచున్నావా సేవకునిగా అని ఇప్పుడు నన్ను అడిగాను మిమ్మల్ని. కానీ నేనేం చేస్తాను తెలుసా? వేరే వాళ్ళని అడుగుతాను. అక్క
అక్క ఎట్టుంటుంది? మంచిగా ఉంటుందా అక్క? ప్రేమగా ఉంటుందా? ప్రేమగా మాట్లాడుతుంది. ఈ అడిగిన తిక్కలదన్నా మెదలకుండా ఉండాలిగా. ఎమ్మని నిన్న ఎట్ట అన్నాడే, ఇట్ట అడిగిండే అంటంతోనే ఇప్పుడు ఆమెకు ఫైర్ అయింది. ఆయనకు తెలియదా నేను ఎట్టుంటున్నా? ఏమండి, నా గురించి తెలియదు ఆయనకి. ఏంటారా మీరు నవ్వుతున్నారా? వర్షిక ఆయనకు అంత మాత్రం తెలియట్లేదా నా ప్రేమ ఏంటో, మేమేంటో, మా కుటుంబం ఏంటో, మా చేతులు ఏంటో, మా ఆలోచన ఏంటో ఆయనకు తెలియదా? వ్యసన పడే మాటలు మాట్లాడకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? పేతురు వ్యసన పడ్డాడంట. యేసు ప్రభువు పని లేక కదా అడిగింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. బాధ్యత అప్పగించటానికి స్తోత్రం చెప్పండి. ఏం అప్పగించడానికి? బాధ్యత. సేవకుడు ఒక విషయాన్ని పంచుకుంటున్నాడంటే ఒక బాధ్యత అండి. ఆ సంగతి చాలామందికి తెలియదు. ఒక కాన్సెప్ట్ నా దగ్గరకు వస్తుందంటే అది బాధ్యత అనుకోవాలి. ఒక విషయం నా దగ్గరకు వస్తుందంటే అది బాధ్యత అనుకోవాలి. మీరు ఎక్కువగా చూడండి, ఏర్పరచుకున్న అపోస్తులలో యేసు ప్రభు ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా? పేతురే. బాధ్యత కలిగిన వాడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి, బాధ్యతను నెరవేర్చగలిగిన వాడని తెలిసినవాడు కాబట్టి, అయినంత మాత్రాన వ్యసన పడకూడదు. మా గురించి తెలియదా, మా గురించి తెలియదా, మా మనసు తెలియదా, మా ప్రేమ తెలియదా అని ఆలోచనాత్మకమైన మాటలు, అనాలోచితమైన మాటలు మాట్లాడకూడదు. నీ గురించి తెలిసినా సేవకుడు నీ గురించి ఎంక్వైరీ చేస్తాడు. నీ గురించి తెలిసినా సేవకుడు నేను గురించి అడుగుతూనే ఉంటాడు. అయినంత మాత్రం నువ్వు వ్యసన పడ్డావు అంటే గనక అది కీడుకు దారితీసేది. జాగ్రత్త. నువ్వు ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలుసు, మీరు ప్రేమ కలిగి ఉంటున్నారో లేదో నాకు తెలుసు. నువ్వు ప్రేమ కలిగి లేకపోయినా నీ ప్రేమ కొరకు ప్రార్థన చేస్తూ ఉండే బాధ్యత మాది, కానీ నిన్ను ప్రేమించే బాధ్యత మాత్రం మాదే. ఎందుకో తెలుసా? జీవితంలో అపవాదిగాడు కొన్ని విషయాల్లో చెరుపుతూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు అడిగింది, నిన్ను కొందరు చెరుపుతారు ప్రేమ నుండి దూరం చేయటానికి, ప్రేమ నుండి, ఆప్యాయత నుండి, అనురాగాల నుండి, బాధ్యతల నుండి తప్పించటానికి. అందుకే యేసు ప్రభు పలకరిస్తున్నాడు, ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభు అడుగుతుండు నిన్ను. నువ్వు వ్యసన పడొద్దు. నీకు తెలియదా ప్రభువా, నువ్వు ఎరగవా, మా పాస్టర్ గారికి తెలియదా, మా జీవితం ఏంటో, మా బ్రతుకులు ఏంటో అని కుశనార్థకంగా మాట్లాడొద్దు. నువ్వు నీ జీవితంలో ప్రభువు మీద ఎక్కడ వ్యసన పడకూడదు. నువ్వు ఒకవేళ వ్యసన పడ్డావంటే గనక వాక్యం మీద వ్యసన పడినా నువ్వు దేవుని మీద వ్యసన పడినట్లే, దేవుని మీద, సేవకుడి మీద వ్యసనం వచ్చినట్లే నీకు. కానీ వ్యసనము ద్వారా కలిగేది ఏమిటయ్యా అంటే నష్టము, కీడు. దానిని కలుగు చేయకుండా చూసుకో. అది నీ దరి రాకుండా చూడు, నీ జీవితంలో లేకుండా చూడు. నువ్వు దాని ద్వారా ఏం కలిగిద్దో తెలుసా? ప్రాణము నీరసమైపోయిద్ది వ్యసనము గనక జీవితంలో ఉంటే. 119వ కీర్తన 28వ వచనములో ఉండిద్ది ఆ మాట, వ్యసనము వలన నా ప్రాణము నీరసమైపోయిందయ్యా. దేనివల్ల అంట? దేనివల్ల? దేనికి నీరసమైందంట? దేనికి? అందరూ చెప్పండి ఒకసారి. వ్యసనం అనండి. దేనికి నీరసమైపోయాడు భక్తుడు తెలుసా? రోగముండి కాదు, జబ్బుండి కాదు, బలహీనతుండి కాదు. దేని బట్టో తెలుసా? జీవితంలో వ్యసనం అనే విత్తనం వేసుకొని ఆ వ్యసనం మీదే ఆధారపడి బ్రతుకుతున్నాడు కాబట్టి తన ప్రాణం తెలియకుండానే తనలో నీరసమైపోతుందంట. ఈ మాట విన్నప్పుడు నా తెలియని ఆలోచనాత్మకమైన రీతిలోకి వెళ్ళిపోయా నేను ఈ వాక్యం దగ్గరకు వచ్చేపాటికి. ఈరోజు ఎందుకు నీరసమైపోతున్నారు? భక్తులు ఎందుకు నీరసమైపోతున్నారు? విశ్వాసులు ఎందుకు నీరసమైపోతున్నారు? ఉద్యమం లేదు. ఎందుకు? నిరీక్షణ తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, పట్టుదల తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. వై? సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటో తెలుసా? ప్రాణము నీరసమైపోతుంది.
తెలియకుండానే ప్రాణం నీరసమైపోతుంది. డబ్బులు లేవా? ఉన్నాయి. సమాధానం లేదా? ఉంది. సంతోషం లేదా? ఉంది. అన్నము లేదా? ఉంది. కూర లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి. మరి ఇంకేంటంటే తెలియకుండానే ప్రాణము నీరసమైపోతుంది. భక్తి నీరసమైపోతుంది. ప్రార్థన నీరసమైపోతుంది. ఉద్యమం నీరసమైపోతుంది. ఏదో ఒక బలహీనత వెంటాడుతుంది. తెలియని శోధన శోధిస్తుంది. దానిని గుర్తెరిగి బయటికి రావాలి. ఎరగాలి ప్రభువుని, వేడుకోవాలి ప్రభువుని. ఇదిగో ఎదుటివారి మీద ఒకవేళ ఈ వ్యసనమైన ఆలోచనతో నేనున్నానేమో, ప్రభువా నీ వాక్యం మీద వ్యసనం పడ్డానేమో, నీ సేవకుని మీద వ్యసనం పడ్డానేమో, నీ మీద వ్యసనముగా ఆలోచన చేసి బ్రతికానేమో. దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే మా బ్రతుకులు ఇలాగైతే అని ఒకవేళ నోరు జారేనేమో. దేవుడు ఏం చేశాడని నోరు జారేనేమో. దేవుడు ఏం చేస్తున్నాడని నోరు జారేనేమో. ప్రతిదీ వ్యసనానికి దారితీసింది. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా దాని నుండి వేరై మీరు బ్రతుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఈ మాట చాలా ప్రమాదకరమైంది. చాలా జాగ్రత్తగా అయినాలి ఈ మాటని. సామెతలు 14:13 నేను చదువుతున్న చూడండి. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగుతుందంట. ఏంటిది? ఏమవుతుందంట? సంతోషం అనండి అందరూ, ఆనందం అనండి, హ్యాపీ అనండి. అందరూ చెప్పండి, హ్యాపీ అనండి, సంతోషం అనండి. ఈ సంతోషం అంట కొంతమందికి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? వ్యసనం. ఎంత భయంకరమైన వ్యసనమో తెలుసా? ఇది భయంకరమైన వ్యసనం. ఇది మొన్న ఒక రీల్ చూశాను నేను. వాడు ట్రైన్లో ఉన్నాడు. ట్రైన్ జర్నీ చేసినప్పుడు జాగ్రత్త బతకాలి. వాడు ట్రైన్లో ఉండి రీల్ చేస్తానంటే ఎట్ట కుదిరిద్ది? దెబ్బకు తమ్మం కొట్టింది, కింద పడిపోయి చచ్చిపోయింది వాడు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏడుపు. అదొక వ్యసనం. ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత జాగ్రత్తగానండి. ఇన్స్టాగ్రాము, స్నాప్చాటు, అర్థమైందా? తర్వాత పబ్జీరా, సబ్జీ ఏందది? పబ్జీ, అర్థమైందా? ఆ సబ్జీలు ఈ సబ్జీలు అన్నీ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏమైపోయిందో తెలుసా? వాడికి వ్యసనం అయిపోయింది. ఏమైంది? వ్యసనం అయిపోయింది. కనీసం అన్నం తినే టయానికి కూడా ఇది తినే టైం అన్న ఆలోచన కూడా చేయట్లే కొంతమందికి. తినేటప్పుడు కూడా రుద్దుడే. ఏంది అది మీరు అనుకుంటున్నారు కానీ వ్యసనం అది. ఏందది? వ్యసనం అది. ఒక మనిషికి ఎక్కడ కూర్చుంటున్నానో ఆలోచన చోయి కూడా ఉండట్లేదంటే దాన్ని ఏంటో అంట తెలుసా? వ్యసనం. మొన్న ఈ మధ్య డాక్టర్స్ నిర్ధారణ చేసింది ఏంటో తెలుసా? డాక్టర్స్, మన ఇండియా తరపున డాక్టర్స్ నిర్ధారణ చేసింది ఏంటంటే, చాలామంది పేషెంట్లు బాత్రూమ్ పోవటానికి సమస్యతో వస్తున్నారంట. దేంతో? బాత్రూమ్ పోవటం. ఈ సమస్య ఎందువల్ల వస్తుందరా అని రీసెర్చ్ చేస్తేనంట, బాత్రూంలోకి పోయేటప్పుడు కూడా రుద్దుతుందంటాడు. ఇప్పుడు డాక్టర్ చెప్పిన పని ఏంటో తెలుసా? ఒక కాన్సన్ట్రేషన్తో వెళ్ళాల్సిన పనికి వాడు దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఈ ఫోన్ మీద శ్రద్ధ ఉంచటాన్ని బట్టి వాడికి తెలియకుండానే జబ్బు ముదిరిపోతుందంట. లోపల రోగం ఎక్కువైపోతుందంట. ఎందుకో తెలుసా? ఏ టయానికి ఏ పని చేయాలో అర్థం కావట్లేదు మనిషికి. అందుకే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, సంతోషము తుదకి ఏం తీసుకొచ్చి పెడుతుంది చెప్పండి? వ్యసనాన్ని తీసుకొచ్చి పెడుతుందంట. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత భయంకరమైన వ్యసనానికి గురైపోతున్నారు యవనస్తులు, పెద్దలు, ముసలోళ్ళు కూడా గురైపోతున్నారండి. వయసుతో సంబంధం లేకుండా వ్యసనానికి బానిసలైపోతున్నారు.
ఒకటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. మొన్న ఈ మధ్య కొత్త రకం పేషెంట్ డాక్టర్ దగ్గరకు పోయిండు. ఏ రకం పేషెంట్ తెలుసా? పొల్లన్నీ బయటే ఉంచుకున్న పేషెంట్. ఏ పేషెంట్? పొల్లన్నీ బయటే, ఇక ముయ్యరా నాయనంటే ముయ్యట్లేదు అంటాడు. వాళ్ళ అమ్మోళ్ళు అంటున్నారంట, వీడేంది అసలు ముయ్యమంటే ముయ్యట్లేదు ఏంటి, అసలు పొల్లు ముయ్యమంటే ముయ్యట్లేదు, 2 రోజులు ఏదో అనుకున్నారంట వాళ్ళు. మీకు జోక్గా ఉంది, మీకు అర్థం కావట్లే. వాడు ముయ్యమంటే ముయ్యట్లేదండి, పొల్లన్నీ నీకు ఎట్నే వస్తుందంట. ఎట్టే అంటే పేపర్లో కూడా వేసారు అంతగిరిలా. ఎట్టే అంటండి. ఇక ఎట్టే డాక్టర్ దగ్గర తీసిపోతే వాళ్ళ అమ్మోళ్ళేమో ఏమన్నా అయింది వీడికి, దెయ్యం పట్టింది. దెయ్యం కాదు, పాడు కాదు, వాడికి వ్యసనం బట్టి అర్థం కాక బాగా జబర్దస్త్ ప్రోగ్రాం దిగుతాడంట. వీడు జబర్దస్త్ ప్రోగ్రాంలు బాగా చూస్తాడంట. చూసి నవ్వటమేనంట వీడి పని. ఇదే పని అంటే వీడికి. నిజమండి, జబర్దస్త్ ప్రోగ్రాం చూసి నవ్వి ఇటు కండరాను ఇటు కండర 2 దగ్గరకి ఇట్ట బిగుసుకున్నాయి అంట వాడికి. ఇప్పుడు ఎట్టుంది, ఇక ముయ్యరా అంటే వాడు ఆడమోతాడు. దాని ద్వారా కలిగింది ఏంటో తెలుసా? 15 లక్షలు సర్జరీకి డబ్బులు అడిగారు వాడిని. ఎన్ని లక్షలు? 15 లక్షలు. మీకు నవ్వుగుంది, మీ ఆయన రుద్దుతుంటే నీ పిల్లలు రుద్ది నీకు చూపిస్తాను. ఆడేంటి రట్టపోతాడా? నీకు హాయిగా ఉంది అబ్బాయి. ఏంటంటే మా అమ్మకు చూపిస్తా, నేను మా నాన్నకు చూపిస్తా. ఏంటి చూడండి, చూసి బానిసలుగా అండి దానికి. ఏమండి, చిన్న పిల్లలు అడాప్ట్ అయిపోతున్నారుగా. చిన్న పిల్లలు కూడా అడాప్ట్ అయిపోతున్నారు. ఫోన్ లేకపోతే బువ్వ లేదు. మొన్న ఒక సేవకుడు పిల్లే, విశ్వాసుల పిల్ల గురించి చెప్పట్లేనండి. సేవకుడు పిల్లే ప్రార్థన అయిపోయింది. ఇటేనండి అమ్మ, ప్రార్థన అయిపోయింది. అయ్యగారు అని అమ్మగారు భోజనం చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి భోజనం చేయాలి లేదా, 2 కాళ్ళు చాపి అంటుంది. ఈ తిక్కల దానికి ఈ ప్రార్థనలోంచి ఏమన్నా వచ్చి పట్టింది అయింది. అబ్బాయి నవ్వుని వచ్చినవా కూర్చోయ్యా. ఈ తిక్కల దానికి ఏమైనా పట్టింది నేను అనుకుంటే ఎంతసేపు వాళ్ళది సగం అన్నం అయిపోయింది, బొక్కలు తింటం అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇంకా అయిపోయింది అంటుంది. నేను అన్నం తినకుండా, అయ్యగారు ఇది అన్యాయం అండి, ఆ పిల్ల కొద్దిగా మీరు పెట్టన్న తినొచ్చుగా అంటే, మీకు తెలియదండి అది ఫోన్ కోసం ఏడుతుంది. దేనికోసం ఏడుతుంది? నా చేతికి దగ్గరలోనే ఉంది అంటే ఇట్ట పెట్టుకొని ఏడుతున్నా నువ్వు. ఇట్ట పెట్టి బెయ్యం సరితే అప్పుడు బో తీసుకొని ఇట్ట తింటుంది. ఇక నీ భయం లేక, సేవకుడి భయం లేకపోతే ఏమవుతారు? కట్టు లేకుండా తిరుగుతారు. మరి సేవకుడి భయం చెబితేనేమో ఏమంటారు అంటే, అన్నోళ్ళు లేరా నిన్ను కాకపోతే ఏమంటే వాడు నిన్ను దువ్వుల్లో ఓ నాయన అమెరికాలో ఉన్న దువ్యాన్ని తెచ్చి కూడా దువ్వాలి వాడిని. నీ భయం లేక, సేవకుడి భయం లేక, మరి ఎవరి భయంతో పెరగాల వాళ్ళు? తల్లిదండ్రులు మీరు సరే అనలేరు, సేవకుడిని అనే బాధ్యత ఇవ్వాలా లేదా? వెంకటేశ్వరి గారు ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. బాధపడకూడదు, అలగకూడదు, చింతించకూడదు. వాడు ముందు ఏమనాలి తెలుసా? సర్లేరా అంటే అనలే అనాలి, నువ్వు లోపల పోయి ఎంజాయ్ చేయాలి. మంచిగా అనడం, భలే అనడం, వీడికి ఇంత అవ్వాలి అనుకోవాలి నువ్వు. వాడు ముందు ఏమనాలా అంటే అన్నలేరా నిన్ను కాకపోతే ఎవరిని అంటున్నానా, నువ్వేమనుకోమా అనాలా. నువ్వు మరి ప్రార్థన చేసినప్పుడు చేయాలి, ప్రభు సేవకుడు ఇంకా గద్దించాలి, వాడు మూర్ఖుడు అవుతుండయ్యా, వాడు ఇంకా గద్దించాలయ్యా నువ్వు ప్రార్థన చేయాలి. కానీ నువ్వు మొహం మార్చి, వాడు మొహం మార్చి, ఆ పిల్ల మొహం మార్చి, నువ్వు మొహం మాడితే ఇప్పుడు నేనేం చేయాలి? కన్నీళ్ళు తుడుచుకోవాలా? చెప్పండి. భర్తను ఒక మాట అంటే చాలు అర్థమైపోయిద్దండి మాకు రవీంద్ర గారు.
నాకు అర్థమైపోయింది. రాత్రి మా ఆయన్ని ఏమన్నాడు నీకు తెలుసా అని అసలు అంటారు. మరి ఎవరంటారు మేయర్ బాబు గారు అంటారా? ఎవరంటాడండి? సేవకుడే గనేది. వ్యసన పడకూడదు. వ్యసనం ప్రమాదకరమైంది. మరలా చెబుతున్నా, నీ పిల్లలను నువ్వు జాగ్రత్తగా కనిపెట్టడం నేర్చుకోవాలి. నేనేమంటాను తెలుసా? మోసేగా డిగ్రీకి వచ్చినా కానీ లాగిపెట్టి తన్నాల 11ంటికి రోడ్డు మీద ఉన్నాడంటే. వాళ్ళ తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఇది. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. 11ంటికి పిల్లలు రోడ్డు మీద ఉన్నారంటే లాక్కొచ్చి ఇంట్లో వేయాలా? 10 అయిందంటే అసలు ఉంచకూడదు, అవసరం లేదు, నీకేం పని ఇక్కడ అని తీసుకొచ్చి ఇంట్లో వేయాలి. ఎంటర్టైన్మెంట్ ఏమవుతుందో తెలుసా? వ్యసనమైపోతుంది. ఆ వ్యసనం ఎంత దారి చేస్తుందో తెలుసా? హాస్పిటల్ పాలు చేస్తుంది. హాస్పిటల్ ఏం చేస్తుందో తెలుసా? లక్షలు అడుగుతున్నారు. ఏడ తెచ్చి కడతారండి? ఏడది నీకు ఆస్తులు? ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు ఎంత కష్టపడితే ఒక 100,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు గుర్తించుకో ఒకసారి. ఎన్ని నొప్పులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు నీకు. నువ్వు పడే ప్రతి ప్రయాస ఎంత కష్టపడితే వస్తుంది నీకు. ఒట్టిగా రావట్లేదు కదా. నువ్వు నీడపొట్టు నుండి ఏదో ఉద్యోగం చేస్తే రావట్లేదు కదా నీకు. ఎంత ప్రయాసపడుతున్నావు, నడుములు పోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి. ఏమండి, శరీరం తూట్లు చేయబడిన తర్వాత ఒక 1000 రూపాయలు నువ్వు ఇంటికి తీసుకొచ్చి పడితే సాయంత్రానికి నువ్వు కుప్పగూలిపోతున్నావు. ఆ సంగతి నీకు అర్థమవుతుందే? పిల్లలు ఏమవుతున్నారో కూడా గుర్తెరగాలి తల్లిదండ్రులు. దేనికి బానిసలు అవుతున్నారు, దేనికి అడాప్ట్ అవుతున్నారు. భర్త దేనికి అడాప్ట్ అవుతుండు? ఎందుకు నా భర్త లెగిస్తే ఫోన్లో ఉంటుండో? అదొక వ్యసనమైపోయిందేమో. చెప్పండి, ఇంటికెళ్ళి ఈ వాక్యం విన్నోళ్ళు నీ పిల్లలకి, నీ భర్తకి చెప్పాలి. మీరు ఈ వాక్యం గుర్తుపెట్టుకొని చెప్పు. సామెతల గ్రంథం 14:13 లైవ్లో ఉన్నోళ్ళైనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. సంతోషము వ్యసనమవుతుంది, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వ్యసనమవుతుంది, ఫోన్ ఒక వ్యసనమవుతుంది, గేమ్స్ ఒక వ్యసనమవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఒక వ్యసనమవుతుంది. వ్యసనం వల్ల రోగాలు వస్తున్నాయి. రోగాలు భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయి. జాగ్రత్తగా బ్రతకండి. ఒక దైవజనుడికి ఇదే నా హెచ్చరిక. కాబట్టి వాక్యం మీద కానీ, యేసు ప్రభు మీద కానీ ఎక్కడ కూడా వ్యసన పడకుండా మీ జీవితాలు నా యేసయ్య వాక్యం ద్వారా సరిచేసుకొని నిశ్చయముగా బ్రతుకుదురుగాక. ఆమేనని బిగ్గరగా చెబుదాం. ప్రార్థన చేసుకుందండి. అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందండి. అందరూ తలలు వంచండి. ఎక్కడోళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంది. అందరూ తలలు వంచండి. అందరూ తలలు వంచండి. ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరూ